హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ చీఫ్గా అవినాష్. హమ్మయ్య, బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ప్రేరణ టార్చర్ నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. మొత్తం 11 వారాల్లో ప్రేరణ చేసినంత చెత్తగా మెగా చీఫ్ ఎవరూ చేయలేదు. గేమ్లో టార్చ్ బేరర్లా కనిపించిన ప్రేరణ టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. నిజానికి 4-5 సార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయేది ప్రేరణ. అయ్యో పాపం, ఆమె అయితే బాగుండేది, చాలా కష్టపడుతుంది అంతా అనుకున్నారు. అయితే 10వ వారంలో ఆమెకు అదృష్టం కలిసి రావటం, హౌస్మేట్స్ సాయం చేయడంతో ఎట్టకేలకు మెగా చీఫ్ అయింది. ఆ మెగా చీఫ్ బ్యాండ్ ధరించింది మొదలు ఆమెకు గర్వం విషం ఎక్కినట్టు ఎక్కేసింది. ఏమైందో ఏమో కానీ మెగా చీఫ్ అయిన తర్వాత సైకోలా మారిపోయింది. ఒకానొక టైంలో టాప్ 5కి వెళ్తుంది, టైటిల్ రేసులోకి వస్తుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా పోటీ ఇస్తుందని ఆశలు కల్పించింది ప్రేరణ. కానీ ఎప్పుడైతే ఆమె మెగా చీఫ్ అయిందో ఆమెలోని సైకో ప్రేరణ బయటకు వచ్చేసింది. గేమ్ని మొత్తం పక్కన పెట్టేసి మైక్రో మేనేజ్మెంట్ చేయడంలో మునిగిపోయింది. ఏదో బిగ్ బాస్ హౌస్ని, అన్నపూర్ణ స్టూడియోస్ను ఈమెకు రాసిచ్చేసినట్టుగా తెగ ఫీల్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఒక్కో కంటెస్టెంట్స్కి చుక్కలు చూపించింది. నేను మెగా చీఫ్ని, నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నట్టుగా ప్రవర్తించింది. అలా మెగా చీఫ్ అయ్యిందో లేదో విష్ణుప్రియపై పడింది. ఆమె తన బెడ్ని సర్దుకోకపోతే ఈమెకొచ్చిన నొప్పేంటో ఏమో కానీ ఆమె బెడ్ నీట్గా లేదని, ఆమె సామాన్లను ఈమె చెక్కేస్తూ అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ చుక్కలు చూపించింది. ఇంటిని నీట్గా ఉంచాలనే ఆలోచన మంచిదే, కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా వేలు పెట్టి వాళ్ళనే పర్సనల్ అటాక్ చేసి అందరితోనూ దొబ్బులు తినడమే అలవాటుగా మార్చుకుంది. కిచెన్, బాత్రూమ్ క్లీనింగ్ ఇలా ప్రతిదానికి 2-3 ఉండేవారు. కానీ ప్రేరణ మాత్రం ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అయ్యేది. ఇన్వాల్వ్ కావడంతో తప్పులేదు, కానీ ఈమె కెలికిన విధానం చూస్తే ఇంత చేయడం అవసరమా అనేటట్టుగానే ఉంది. ఈమె పర్ఫెక్ట్ అనే ఫీలింగ్లో ఎవరు ఏమి చేసినా నచ్చకపోవడం, అలా చేశావు ఇలా చేశావు అని తిట్టడం, రాత్రి కూడా పడుకోకుండా కిచెన్లోకి వెళ్ళి ఏదోటి కెలుకుతూ తిట్టుకుంటూ ఉండేదంటే మెగా చీఫ్ అయిన తర్వాత ఈమె సైకోయిజం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె భర్త వచ్చినా కూడా నువ్వు ముందు ఆ కిచెన్ విషయాల్లో వేలు పెట్టకు, బయటకు రా అని అన్నాడంటే ఈమె టార్చర్ ఏ రేంజ్లో ఉంది మరి. సీతాఫలం తిన్నాడని గౌతమ్ని నోటుకొచ్చినట్టు తిట్టింది. సిగ్గులేదా గిగ్గులేదా అని నోరు పారేసుకుంది. ఇక అవినాష్ని అయితే వరస్ట్ ఫెలో అని అకారణంగా తిట్టింది. నిన్నటి గేమ్లో అయితే మరీ ఘోరం. ఒక పక్క వాళ్ళు సీరియస్గా టాస్క్ ఆడుతుంటే గౌతమ్ చెప్పుల్ని దాసే క్రమంలో సోఫాలోని కొన్ని బాల్స్ బయటకు పడ్డాయి. దాంతో ప్రేరణ గేమ్ ఆడటం మానేసి వాటిని తొడవడం స్టార్ట్ చేసింది. అంతేకాదు, కావాలని చేశాడు వరస్ట్ ఫెలో అని అవినాష్ని తిట్టింది. వాళ్ళు టాస్క్లో భాగంగా చెప్పుల్ని అందులో దాస్తే కాస్త చెత్తపడింది. దానికి ఇలా నోరు పారేసుకుని వరస్ట్ చీఫ్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అనేటట్టు చేసింది ప్రేరణ. ఇక ప్రతి వారం అప్పుడే చీఫ్ మారిపోయిందా అని అనుకునేవారు. కానీ ప్రేరణ చీఫ్ అయిన తర్వాత ఈమె ఎప్పుడు పోతుందిరా బాబు అని హౌస్లో వాళ్ళే కాదు, ఈమె శాడిజాన్ చూసిన ఆడియన్స్ కూడా చాలామంది కోరుకున్నారు. మొత్తానికైతే ప్రేరణ పీడ విరగడైంది. కొత్తగా హౌస్కి అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. అయితే అతను రెండోసారి చీఫ్ అవ్వడం విశేషం. నిజానికి పృథ్వీ ఇప్పటి వరకు మెగా చీఫ్ కాలేదు. అతనైతే బాగుండేది, మెగా చీఫ్ కల తీరేది. కానీ అతను గ్రూప్ గేమ్, ఫౌల్ గేమ్లను పూర్తిగా పక్కన పెడితే వచ్చే వారమైనా మెగా చీఫ్ కోరిక తీరే అవకాశం ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.